మీకు ఒక సర్ప్రైజ్ కాల్ తీసుకుందాం. యా హలో సర్ప్రైజ్. హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. పేరు చెప్పలేము బట్ మాట్లాడొచ్చు. సార్ విజయ్ గారు, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. అవునా అండి, మీ పేరు చెప్పలేదు ఎందుకు? పేరుతో ఏముందండి? ఫ్యాన్స్ అయితే చాలు. తరుణ్ భాస్కర్. తరుణ్, అరే నువ్వు నన్ను ఇట్లా లైవ్ షోలో నన్ను బక్రా చేయకరా నాయన. డ్యూరింగ్ షూట్ హీ వుడ్ కాల్ మీ. ఒకసారి షూట్ కాల్ చేసి హీ వుడ్ స్పీక్ ఇన్ తమిళ్ అండ్ సే మేము స్టూడియో గ్రీన్ నుంచి కాల్ చేస్తున్నాం ఇన్ తమిళ్, మీకు స్క్రిప్ట్ చెప్పాలి. తరుణ్, హౌ ఆర్ యూ మ్యాన్? ఐ మిస్ యూ హియర్. వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్. వాట్ యూ గైస్ డూయింగ్? Arey, we're full partying, full enjoying, and lots of shows, man. Talking to people, it's crazy, dude. What you did? Wow, Ritu Papa is here. Surprise. హే వాట్సాప్ రీతు, ఏంది షోస్ ఎంజాయ్ చేస్తున్నారా? నిజం చెప్పు విజయ్, ఇప్పుడైనా చెప్పు. బట్ తరుణ్ గారు, యా చెప్పండి మ్యామ్. పార్టీ ఎక్కడండి? పార్టీ రోజు అవుతుందండి, ఎక్కడ అవుతుందో తెలియదు. అరే మేము లేకుండా చేస్తున్నాం ఆ రోజు పార్టీ. నేను ఇంట్లో కూర్చొని బుద్ధిగా డిన్నర్ చేసి వండుకుంటున్నాను విజయ్. తరుణ్ కమ్ బ్యాక్ మ్యాన్, త్వరగా. అందరు అడుగుతున్నారు నిన్న, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ తరుణ్ Yes. ఎక్కడ, తరుణ్ ఎక్కడ. తరుణ్ గారు ఇంత మంచి పెళ్లి చూపులు సినిమా తీశారు, మరి మీకు ఎన్ని పెళ్లి చూపులు అయినాయి అసలు? నాకు ఒకటి అయిందండి. మీరు ఇంకా ఇట్లా క్వశ్చన్స్ అడిగితే జరిగిన ఒక పెళ్లికి కూడా డివోర్స్ అవుతుంది. రైట్. ఎలాగో ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీరు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఈ మూవీతో? నాకు రీతు ఎప్పటి నుంచో తెలుసు అండి. ఐ నో హర్ ఫ్రమ్ 5-6 years అండ్ అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో వి వర్క్ టుగెదర్ కదా. సో నాకు రీతు వచ్చేసి వి గో లాంగ్ బ్యాక్, అండ్ విజయ్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఆ టైం నుంచే తెలుసు. ఓకే. బట్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ చూసిన తర్వాత వి బాండెడ్ అగైన్, వి వాంటెడ్ టు కాస్ట్ హిమ్. ఇద్దరం క్రికెట్ ఆడేది బాగా మూవీ ముందు, అండ్ మూవీ షూటింగ్ అప్పుడు కూడా క్రికెట్ ఆడుతూ పాడుతూ చేసిన సినిమా అండి. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ ఫ్రెండ్షిప్ డే ఓన్లీ. ఎవ్రీ డే షూటింగ్ లో ఫ్రెండ్షిప్ డేనే. రైట్. తరుణ్ గారు, సినిమా నిజంగా చాలా బాగుంది. అందులో మీరు అన్నారు ఇప్పుడు క్రికెట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా లైవ్ గా చూస్తున్నట్టు అనిపించింది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మూవీలో? నాకు నచ్చిన ఫేవరెట్ సీన్ వచ్చేసి విజయ్ మోనోలాగ్ అండి. అది వాళ్ళ రీతు వాళ్ళ ఫాదర్ దగ్గర అంటారు కదా. ఎస్, అంబానీ లాంటి కూతుర్ని అంటే అమ్మాయిల గురించి కదా, అందుకని దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. విజయ్ నేల్డ్ ఇట్ అండి. ఆ రోజు ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ విజయ్. అండ్ రీతు వాళ్ళ ఫాదర్ ది సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. రైట్. అంటే మీరు రీతు గారి మీద ఏమైనా అలిగారా? రీతు గారితో అసలు మాట్లాడలేదు? లేదు, అబ్సల్యూట్లీ. హే రీతు, డోంట్ బిలీవ్ దెమ్ రే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తరుణ్. అదే రైట్, మాట్లాడండి, రీతు గారితో మాట్లాడండి. హాయ్ తరుణ్. హౌ ఆర్ యు రీతు? వాట్స్ అప్? గుడ్, హౌ ఆర్ యు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ట్రీట్ ఇస్ స్టిల్ పెండింగ్. Oh yeah, you have to come back no for that. Where are you? I will. Hey Ritu signed off some big movies, Tarun. Okay, stop it. Vijay also. We've been reading in the newspapers. What? Vijay will be busy with Italy now. కాదు, నువ్వు తొందరగా వస్తే ఐ హావ్ వన్ ఆఫర్ ఫర్ 2.5 crores నాకు నీకు. అవునా? యా, నువ్వు చేస్తావా మరి? తొందరగా వచ్చే. నేను రాజ్ సార్, సురేష్ గారు, యశ్ రంగినేని గారితో మాట్లాడే చేస్తా. ఏం చేస్తా? వాళ్ళందరూ చూస్తుంటారు లే షో, మనం మాట్లాడదాం. రైట్. తరుణ్ గారు, ఇంకో ఇద్దరు ఇక్కడ లేరు, బట్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నిజంగా రియల్లీ సూపర్బ్ అన్నమాట. వాళ్ళిద్దరి గురించి ఏమంటారు? వాళ్ళిద్దరు దేర్ బంచ్ ఆఫ్ రిలీఫ్ అండి. అంటే షూటింగ్ లో కూడా అందరు నలుగురు, రీతు, విజయ్, అభయ్, ఇంకా దర్శిని చూడాలంటే లైక్ వి వర్ ఎక్సైటెడ్ టు సీ దెమ్. వాళ్ళతో షూట్ చేసేటప్పుడు అంతా ఫుల్ ఫన్ ఉండేది అనమాట. ఒక కంప్లీట్ గ్యాంగ్ లాగా ఉండేది, అండ్ ఒక రిలీఫ్ ఉండేది షూటింగ్ లో. ఎప్పుడు ఏదో వర్క్ చేస్తున్నట్టు లేకుండా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ తరుణ్ గారు.